మహి ఇది చూడు చాలా బాగుంది కదా. బాగుంది పిన్ని. మహి డాడ్ హనుమంతుకి అరిటాకులు తెమ్మని చెప్పావా? చెప్పాను డాడ్, మార్కెట్ లో ఉన్నాడంట. సరే. సిన్బాబు గారు హా, ఇదిగోండి బూస్ట్. తాగాను పార్వతి, థ్యాంక్ యూ. తాగినారా? ఎవరు చేసినారు? అయ్యగారు టీ. నేను కూడా తాగానమ్మా, థ్యాంక్ యూ. మహి బూస్ట్ తాగాడు, మామయ్య దేవబావ కాఫీ తాగారు, నేను కూడా లెమన్ జ్యూస్ తాగాను పార్వతి. ఎవరికి కావాల్సింది వాళ్ళు తెల్లారగానే తీసుకున్నారే, నీకిప్పుడే తెల్లారిందా? పెద్దబాబు గారి కోసం బూస్ట్ ఎత్తున్నారు కదా సన్నమ్మ గారు, తలంటూ స్నానం చేసిన అందుకే ఆలస్యమైనది. మీకేమైనా తీసుకురమ్మంటారా? టీ అడిగాను. అమ్మగారు టీ. నువ్వు జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. నీ కళ్ళల్లో కన్నా నీ గుండెల్లోనే ఎక్కువ వర్షం వస్తోందని నాకు తెలిసే. వర్షాకాలం అనుకునేవు, నీకు పోయే కాలం. అదేంటి సిన్నమ్మ గారు, నన్నెందుకు పనుల నుండి తీసేసినారు? నన్నేం తప్పు చేసినాను? ఏటి చేసినావా? మా మాట మీద తడిగుడ్డేసి తుడిసినావే. ఏ బక్కదనా, నువ్వు అఖిలక్క గురించి అర పేజీ తెలుసుకునుంటావు. నేను పుస్తకం అంతా చదివి అక్క మీద 3 పుస్తకాలు రాశానే. అవి చదివిన ఏ యూనివర్సిటీ వాళ్ళైనా నాకు డాక్టరేట్ ఇస్తారు. డాక్టర్ చీపురు గంగా భవానీ అని పిలిపించుకోవడం నాకు పెద్ద పనే కాదే. కానీ నాకు నీ పని పట్టడమే పెద్ద పని. తిరగవే, పని పాట లేకుండా గొలుసులేని కుక్కలా ఇల్లంతా తిరుగు, ఎంజాయ్ చేయి. ఇక యాప్రన్ తీసేయమ్మా. సేతులారా సేతులో పని లేకుండా చేసుకున్నావు కదా బేటీ. నేను తప్పు చేసినాను బాబాయ్. అమ్మగారి మాటని కాదని పెండ్లే వద్దన్నావు. మాట తప్పినారు అని ఆ అమ్మ కింద పనిచేసే ఆ పిల్లాడి తండ్రి నారాయణ ఒక మాటని పోయినాడు. బాబాయ్, అమ్మగారు మంచోళ్ళు కాబట్టి నిన్ను ఇంట్లోనే ఉండనిచ్చారు పార్వతి. అమ్మా, పూలు పళ్ళు కొబ్బరికాయలు తెప్పించండి అమ్మా. సరే. పార్వతి, పూలు పళ్ళు కొబ్బరికాయలు తీసుకురామా.
ఆగు పార్వతి. శ్యామల, అమ్మగారు, నువ్వు వెళ్ళి తీసుకురా. బలం దేవ లక్ష్మీ పదే గర్గస్వరామే యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర వార్తోదనంతరః తత్ర స్యోర్జోర్భూతే ధ్రువాణి ధర్మధర్మమా మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్నిత్యమజాం ధర్మరిం సర్వదా సర్వకార్యేషు నాశేషాపమంగళం ఏషామదేస్తో. అయ్యా, వర్జం దాటిపోయింది. మృత్యుంజయ హోమం ఇప్పుడు నిర్విఘ్నంగా పూర్తి చేయవచ్చు. ఇంకెప్పుడు పెదబాబుకు హానిగాని కీడుగాని జరగకుండా ఉండాలి పంతులు గారు. నిన్న నా బిడ్డ నా పరిస్థితుల్లో చూసినప్పుడు నా ఊపిరి ఆగిపోయి నా ఆయుష్ను దేవాకి పోసి బతికించు భగవంతుడా అని కోరుకున్నాను. అమ్మగారు, ఇక నా వల్ల కాదమ్మగారు. ఏ పని చెయ్యకుండా చేతులు కట్టుకొని నిలబడ్డావు నాకు చేత కాదు. ఇట్ట ఊరికనే ఉంటే అగ్గిలో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది అమ్మగారు. పార్వతి, ఏంట మాటలు? అమ్మా, తప్పైపోయినది. నా తప్పుని సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి. మీ మాట నిలబెట్టనీకి నన్నేం చేయమంటారో చెప్పండి అమ్మగారు, చెప్పండి. పెద్దబాబు, హోమం ఆపొద్దు. పార్వతి, ఇప్పుడేమైంది? నీ స్థానానికి ఏమీ కాలేదు. యథావిధిగా ఇంటికి రావచ్చు, సంతోషంగా ఉండొచ్చు. నేనేం నీకెల్లలు పెట్టలేదే. వంటమ్మాయిని మార్చిందంతే. భవానీ, ఆపు. పార్వతి, నువ్వనుకున్నట్టు నీకు నచ్చినట్టుండొచ్చు. ఈ పనులు చేయడానికి అదిగో శ్యామలుంది కదా, సరేనా? వద్దమ్మా, అట్ట అనొద్దమ్మా. అమ్మా, ఈ నరక వద్దు నాకు. సలసలా కాకే నూనెలో దూకి చచ్చిపోవచ్చు, కానీ ఈ బాధ నేను భరించలేను. నేనేం చేయాలో చెప్పండి అమ్మా. అమ్మవైతేనే నీ జన్మ ధన్యం అవుతుంది.
అమ్మగారు అనుకుంటూ ఇలాగే ఉంటే ఈ జన్మకి ఇలాగే ఉండాల్సొస్తుంది. అంత పెద్ద శిక్ష వేయకండి అమ్మగారు. మీ ముందులా నిలబడి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. అట్లాంటిది మీ మాటను కాదని మర్యాద తీసేశాను. మన్నించండి అమ్మగారు. అఖిలక్క క్షమించింది కాబట్టే నువ్వింకా ఇక్కడే ఉన్నావు. లేదంటే మీ ఊరి గుళ్ళో ప్రసాదం వంటలు చేసుకుంటూ ఉండేదానివి. పార్వతి, ఒక చిన్న తప్పు చేసినందుకే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ ఇంట్లో కోడలిగా ఉండాలంటేనే అంత పర్ఫెక్ట్ గా ఉండాలి. అలాంటిది నువ్వు వంట మనిషిగా ఉండాలంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించు. సామి, నా మనసులో పెద్దబాబు గారు ఉన్నారని ఎవరితోనూ చెప్పలేను, చెప్పి బతకలేను. అలాగని చెప్పకుండా ఉండలేను. మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. స్వాహా. నాకెందుకు ఈ పరీక్ష ఎట్టినావు తండ్రి? కళ్ళు మూసినా తెరిసినా పెద్దబాబు గారే కానొస్తున్నారు స్వామి. ఈ కట్ట కాలేదాకా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నామనుకుంటే అమ్మగారేమో పెళ్లి చేసుకోకుంటే ఈ ఇంట్లో పోయి వెలిగించొద్దన్నారు. నాకు నచ్చిన పని, ఎంతో ఇట్టంతో చేసే పని పెద్దబాబు గారికి అమ్మగారు వాళ్ళకి వడ్డించే పని చెయ్యొద్దంటే నా మనసు చచ్చిపోతుంది స్వామి. ఇప్పుడేం చెయ్యాలో నువ్వే చెప్పు తండ్రి. పెద్దబాబు గారు నిండు నూరేళ్ళు బతకాలని చేసే ఈ పూజలో నన్ను సేవ చెయ్యాలంటే అమ్మగారి మాట ఈనాలా? ఏంటి పెద్దబాబు గారి కళ్ళ ముందే నన్ను పెళ్లి చేసుకోవాలా? గుండెల్లో కొలువైన ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉందామనుకుంటే అక్షంతలు వేయమని చివరిసారిగా పెద్దబాబు గారి కాళ్ళట్టుకోవాలా స్వామి? నీకు ఇది న్యాయంగా ఉందా?
హోమగుండం ఆరిపోవడం ఏంటి పంతులు గారు? అదే ఆశ్చర్యంగా ఉంది అయ్యగారు. పగపగా వండే అగ్నిహోత్రం హఠాత్తుగా అదృశ్యమైంది. ఇలా జరిగితే ఏదైనా అమ్మా అలా జరగదు. పంతులు గారు, మా బ్రో నిండు నూరేళ్ళు బ్రతకాలి. ఎలాగైనా మృత్యుంజయ హోమం పూర్తి చేయించండి. మీరేం చేయమన్నా చేస్తాను. మీకు దండం పెడతాను. చిన్నబాబు ఆగు నాన్న. ఆరిన హోమంలో నిప్పులు వేయదు తల్లి. ఖచ్చితంగా హోమం చేసిన అగ్నిహోత్రంలోనే పూర్ణాహుతి వేయాలి. కానీ ఇలా జరిగింది. మరి ఇప్పుడు ఎలా పంతులు గారు? నా నెలకిస్తాను అమ్మగారు. మీరు తిట్టినా కొట్టినా ఈ పని మటుకు నేనే చేస్తాను. పార్వతి, నువ్వు ఈ పని చేస్తే అమ్మ మాటను దాటండి పెద్దబాబు గారు. అమ్మగారి మాటకు కట్టుబడినాను. అమ్మా, పార్వతి అమ్మవారి భక్తురాలు. హోమాన్ని తిరిగి జ్వలింపజేసే శక్తి ఆ ఆదిపరాశక్తి తనకే ఇచ్చిందనుకుంటానేమో. ఏమంటారు? నువ్వు అనేస్తే సరిపోతుందా అయ్యా? అఖిల కనాలి కదా. మంచి పని చేయమని ఒకరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మా పార్వతి, వెలిగించమ్మా. కట్టడానికి ఇవన్నీ పట్టుకొచ్చో బాగుంది. ఈ కొమ్మలేంటే? గోరింటాకు కొమ్మలు చిన్నమ్మ గారు. దేవుడి కాడ నిమిషమైనా ఎట్టాక నూడదాం అనుకున్నాను. గోరింటాకంటే గౌరవమే కదా చిన్నమ్మ గారు.
నీకు తెలియదులే, అక్కడ పెట్టు పార్వతి. ఇలా ఎందుకు చేస్తారంటీ? ఈ ముడుపు బియ్యాన్ని పెళ్ళైన 5వ రోజు వండి దేవుడికి నైవేద్యంగా ఇంట్లో వాళ్ళకి ప్రసాదంగా పెట్టాలి. పెదబాబు, ఇంటి పెద్ద కొడుకుని నీ చేత్తో ముడుపుని అక్కడ పెట్టి రేపటి నుంచి జరగబోయే పెళ్లి పనులు నిర్విఘ్నంగా జరగాలని దండం పెట్టుకో. అలాగే నాన్న. అక్కడే నిల్చున్నావేంటే, లోపలికి రా. ఏయ్, నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? రాకూడదా పెద్దత్తా? శుభకార్యం జరిగేటప్పుడు ఘనకార్యాలు వెలగబెట్టేవాళ్ళు రానవసరం లేదు. అక్క, అది తెలుసో తెలియకో తప్పు చేసింది. చేతులారా దాని జీవితాన్ని అంతవరకే ఫిక్స్ చేసుకుంది. పెళ్ళైన ఆడపిల్ల ఈ ఇంట్లో జరగబోయే పెళ్లిళ్లు చూడ్డానికి వచ్చింది. ఎవరో కాదు కదక్కా, నా మేనకోడలు. నేనే రమ్మన్నాను. ఎక్కడి వాళ్ళు అక్కడుంటే మంచిది. ఇంకో తప్పు ఏదైనా చేస్తే భరించే శక్తి, క్షమించే దయ నాకు లేవు. ఆ, 16 రోజుల పండగ అయిపోగానే పంపించేస్తానక్క. అది చిన్న పొరపాటు కూడా చేయదని నేను హామీ ఇస్తున్నాను. బుద్ధిగానే ఉంటుంది మేడం. మీరుండమంటే ఉంటాం, వెళ్ళిపోమ్మంటే సారు పెళ్లికి నేను ఒక్కడనే వస్తాను. అఖిల, అమ్మాయి మొహంలో పశ్చాత్తాపం కనబడుతోంది. అక్షింతలు చల్లడానికి వచ్చిన వాళ్ళ ఆశ మీద నీళ్లు చల్లడం ఎందుకు? ఉండని. పార్వతి, అమ్మగారు, గోరింటాకు నూరు పెట్టు, అందరూ పెట్టుకుంటారు. అట్టగే అమ్మగారు. ఇంకా అలా ఉన్నావేంటి దీప్తి? ఆంటీ ఏమీ అనలేదంటే యాక్సెప్ట్ చేసినట్టే. మమ్మల్ని ఆశీర్వదించు పెద్దత్తా. దీప్తి, నీ మంచికే చెప్తున్నాను. ఏ పొరపాటు జరిగినా నీ గ్రహపాటో నీ తలరాత బాగోలేదనో వదిలే సమస్య లేదు. పెళ్లికి వచ్చావా వెళ్ళావా అన్నట్టుండాలి. అర్థమైందా?
అందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? అత్తో ఇదేటనుకున్నావు? గోరింటాకు. కడుపు మంట. గోరింటాకు కాసినత్త, నా బతుకును బుగ్గిపాలు చేసిన ఆ పార్వతి బతుకుతో ఆడుకోడానికి వచ్చిన పాలకూర మెత్తగా రుబ్బి ఈట్లో కుక్కిన. అది కుక్కిన పేన్ల పడుండేలా చేయాలి గాని పాలకూరని ఇందులో పెట్టడం ఏమిటే? పార్వతి రెడీ చేసిన గోరింటాకును పక్కన పెట్టి ఈటినాడ పెడతా. ఎర్రగా పండాలనుకున్న వాళ్ళ చేతులు బోసిపోతే ఆ పార్వతిని ఎర్రగా కందిపోయేలాగా కొడతారు. అబ్బబ్బబ్బబ్బబ్బా. పాలకూరతో కూర చేసేవాళ్ళని చూశాను కానీ పాలకూరతో పార్వతి తోలు తీయచ్చని తెలియలేదే. నీ రీ ఎంట్రీతోనే అదిరిపోయే కాన్సెప్ట్ ని పట్టుకొచ్చా. నేను ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తాను. ఇలాంటి సీన్లంటే నేను చెవి కోసుకుంటాననుకో. సరే సరే త్వరగా పద, తీసుకురా. రా. హాయ్, మెహందీ పార్టీ స్టార్ట్ అవబోతోంది. లెట్స్ వెల్కమ్ మై స్వీట్ ఆంటీ ఘట్టమనేని అఖిలాండేశ్వరి అండ్ శివశంకర్ అంకుల్. మోస్ట్ వెల్కమ్. రండి, రండి అంకుల్, కూర్చోండి. ఇప్పుడు లెట్స్ వెల్కమ్ మై స్వీట్ చిన్న మావయ్య ఘట్టమనేని గౌరీ శంకర్ అంకుల్ అండ్ 6 అడుగుల బుల్లెట్ చీపురు గంగా భవానీ ఆంటీ. వెల్కమ్ టు మై పార్టీ, వెల్కమ్ టు మై పార్టీ. హలో ఎవ్రీబడీ, వెల్కమ్ టు మై పార్టీ. ఐ యామ్ నాటీ నాటీ. And now let's welcome my sweet sweet Deva Baba ఘట్టమనేని దేవేంద్ర and మాచినేని చంద్రముఖి. And next let's welcome ఈ ఇంటి కొత్త జంట భవానీ ఆంటీ ముద్దుల మేనకోడలు దీప్తి అండ్ శివ. 6 అడుగుల అందగాడు నన్ను బాబీ గలన్నాడు, కళ్ళలోకి కళ్ళు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.